సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఎంతో కొత్త మందిని న్యూ ఆర్టిస్టులు ఎంకరేజ్ చేశారు. హీరో పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరో గారికి, డైరెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా బాగుంది, చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే మీ అబ్బాయి కదా స్క్రీన్ మీద లేదు, సినిమా బాగుంది, బోర్ అయితే లేదు, చాలా బాగుంది. నా ఇప్పుడే చూశాను మటన్ సూప్ సినిమా అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉందన్నమాట. అసలు ఆ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అలాంటి ట్విస్ట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు. హీరో గారు చాలా బాగా చేశారనమాట. సో పర్ఫార్మెన్స్, ఇద్దరు న్యూ కపుల్స్ మధ్య వచ్చే స్టోరీ, దాని మధ్య వచ్చే ట్విస్ట్లు అయితే చాలా బాగా చూపించారు. అందరికి నచ్చిద్ది అనమాట. థియేటర్లో అందరూ సైలెంట్గా ఉన్నారు. అంత ఇంట్రెస్ట్గా వెళ్తుంది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ కపుల్స్ మధ్య ఏం జరిగింది అనేది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. సో డైరెక్టర్ గారు అయితే చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. సో ఆయన రాసుకున్న స్టోరీ కొత్తగా అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్గా తీశారు. ఆ విజువల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బ్లాక్ బాస్టర్. అందరు థియేటర్కి వచ్చి చూడండి మటన్ సూప్ మూవీ అయితే చాలా బాగుంది. సో ప్రజెంట్ న్యాచురల్ సొసైటీలో జరుగుతున్న స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగా తీశారు, బాగుంది. కాన్సెప్ట్ కూడా బాగుంది, మంచిగా తీసిండ్రు మొత్తం. అన్న ఇప్పుడే మటన్ సూప్ సినిమా చూసినా అన్న, సినిమా మాత్రం సేమ్ మటన్ సూప్ తిన్నట్టే అనిపించింది. అంటే అంత తృప్తిగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కటి బాగుందన్న. సినిమా స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, స్టోరీ కావచ్చు, మెసేజ్ కావచ్చు, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించాయన్న. ప్రతి ఒక్కటి బాగుంది. నాకైతే పర్సనల్గా బీజిఎం మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో ఇలాంటి మంచి మెసేజెస్ ఉన్న సినిమాని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమాని ఆదరించాలన్నా. ఎందుకంటే చిన్న సినిమానే, బట్ చాలా పెట్టిన పైసలన్నీ వర్త్ అనేలా ఉంది. నేనైతే ఇప్పుడు ఒక్కనే చూసినా, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ మా ఫ్యామిలీతో చూడాలనిపించింది. ఎందుకంటే అంత బాగుంది. ఈ వీకెండ్లో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనిపించింది. సో ప్లీజ్ డు విజిట్ థియేటర్ అండ్ సపోర్ట్ దిస్ ఫిలిం. మటన్ సూప్ మూవీ చాలా అద్భుతంగా, స్క్రీన్ ప్లే అయితే కనుక ఆసమ్ ఉందన్న. వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. డైరెక్షన్, ట్విస్ట్లు అయితే కనుక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఒక ప్రేమకి, ఒక దాంపత్య జీవితానికి రియల్ ఇన్స్టెంట్గా సినిమా వెండితెర మీద చూపించిన విధానం యాడ్సప్ చెప్పచ్చు. మటన్ సూప్ అనేది ఒక పదార్థం కాదు, మనసుని హట్ చేస్తే వేడైన అవుతుంది, ఆ వేడి చేదైన అవుతుంది. ఇలాంటి కిస్ట్ డైలాగులతో చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో దొండకాయ, బెండకాయ, మటన్ సూప్ నా గుండెకాయ. అసలు టైటిల్ ఎందుకు పెట్టారో అని క్యూరియాసిటీతో రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ బయట జరుగుతున్నాయి కదా, ఆ క్రైమ్స్ బేస్ చేసుకుని మంచి స్టోరీతో చాలా బాగా తీశారు. చాలా బాగుంది మూవీ. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వైజ్ అంతా బాగుంది. అందరూ దగ్గరలో ఉన్న థియేటర్కి వచ్చి కంపల్సరీగా సినిమా చూడండి. బ్రో ఇప్పుడే మటన్ సూప్ సినిమా చూసిన, సూపర్ అంటే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్టర్స్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి. క్లైమాక్స్ అయితే నేను చెప్పను కానీ అమ్మాయి మోసం చేస్తే ఎట్లా ఉంటుందో లాస్ట్లో అయితే చాలా బాగా చూపించారనమాట. సినిమా అయితే సూపర్ ఉంది. థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మటన్ సూప్ సినిమా చూశానండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. స్క్రీన్ బై డైరెక్షన్ చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ అండి మటన్ సూప్ సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సింది ఇది. మటన్ సూప్ రియల్గా సూపే భయ్య. మటన్ సూప్ లాగానే ఉంటుంది సినిమా కూడా. జమినీ సురేష్ గారిని చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్లో చూసాము. ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ డూపర్. జమినీ సురేష్ గారికి ఇలాంటి సినిమా మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మటన్ సూప్ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ మూవీ. నిజంగా చెప్పాలి, హీరో గురించి చెప్పాలి భయ్య. హీరో గురించి మెయిన్గా చెప్పాలి. ఎందుకంటే మెయిన్గా అసలు చాలా బాగుందన్న. మీ క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నా, అసలు లవ్ గురించి కానీ, ఒక ఎమోషనల్ కానీ, లవ్లో ఉన్న లాజిక్ల గురించి కానీ, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పుకోవాలంటే స్టోరీ చాలా బాగుంది భయ్య. డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమా అయినా ఈజ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. అలాగే నిజంగా ఆడియన్స్కి ఏం కావాలి, ఈ రోజుల్లో జరిగే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం, నిజంగా హీరోగా ఎంచుకోవడం, అసలు స్టోరీ లెవెల్ అంతా ఒక లెవెల్ అనుకుంటే, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సినిమా అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా బ్రదర్, ఈ ఫ్రైడే చాలా సినిమా అంటే 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇస్ ద బెస్ట్ మూవీ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది భయ్య. చాలా మంచి సినిమా అందించారు. అంటే అన్న సినిమాలు చేస్తుండు కానీ అంటే ఇప్పుడు తీసిన సినిమాలలో ఇస్ ద బెస్ట్ సినిమా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అందరికీ నమస్తే అండి. అనుకున్నట్టుగానే మటన్ సూప్ ద్వారా హిట్ కొట్టాం, అందరికీ సూప్ తినిపించాం.
నిజంగా సినిమాలో ఇప్పుడు జస్ట్ సినిమా చూసి బయటకు వచ్చాం అందరం కూడా. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అండి సినిమా. హైప్ క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం, అంత బాగుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు అయినప్పుడు కూడా చాలా బాగా నటించారు. డైరెక్టర్ గారు కూడా చాలా చక్కగా కథని స్క్రీన్ ప్లేని తీసుకెళ్లారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సినిమాను ముందు తీసుకెళ్లారు. ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ అండి. మా సినిమా ఈరోజు మటన్ సూప్ మంచి మసాలాతో థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడే షో అయింది. సినిమా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అందరూ చెప్తున్నారు. చాలామంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు మీరు. మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి ట్విస్ట్లు ఉన్నాయి. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ చాలా కష్టపడి చేశారు. మీకు కష్టం కనపడుతుంది మాకు. చాలా బాగుంది సినిమా అని చెప్పారండి. ఇలాగే అన్ని సెంటర్ల నుంచి కూడా మాకు రిపోర్ట్ వచ్చింది. అందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేసి వాళ్ళు నిజంగా కాన్సన్ట్రేషన్తో ఎంతో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ సక్సెస్ మేము ఎంజాయ్ చేయాలి, మిమ్మల్ని మేము దీవించాలి. ఇంకా యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కూడా చాలా బాగా టేక్ ఉందండి. మా రాంబాబు గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. పేరున మా యాక్టర్స్కి థ్యాంక్ఫుల్ టు యూ సార్. చాలా బాగా హెల్ప్ చేశారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని ముందు నడిపిస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలండి. ఇలాగే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ఆదరించండి. సినిమా చూడండి. మా మటన్ సూప్ టేస్ట్ అదిరిపోద్ది. మటన్ సూప్ చిన్న సినిమా అయినా పెద్ద హిట్ కొట్టారు. మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వస్తాయి. ఇక్కడ చూస్తున్న రెస్పాన్సే మీకు తెలిసి ఉంటుంది. చిన్న సినిమాకి ఇంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. మీ థియేటర్లో కేకలు, అరుపులు బాగా ఉన్నాయి. అట్లాగే మా చంద్ర డైరెక్షన్ సూపర్గా చేశాడు. ట్విస్టుల మీద ట్విస్టులు మంచి. ఇట్లాగే నెక్స్ట్ పెద్ద సినిమాలు చేస్తాడు ఆయన. ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఇక థియేటర్లో ఈ 1 వీక్ గట్టిగా కలెక్షన్స్ మా ప్రొడ్యూసర్ గారికి నెక్స్ట్ సినిమాకి డబ్బులు వచ్చి మా చంద్రకి మంచి హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మా మరో జర్నలిస్ట్ మిత్రుడు డైరెక్టర్ అయ్యాడు. థ్యాంక్ యూ వచ్చి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు చంద్ర ఒట్టుకోటి మొదటి అడుగు ఫుల్ సక్సెస్ఫుల్గా అందరూ ఆశీస్సులతోటి ఒక అడుగు ముందుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది అందరికి కారణం పెద్దలు, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. గుండె నిండిపోయింది. చాలా బాగా చేశాడు నా తమ్ముడు. చెప్పుకోవడం చాలా గర్వకారంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ విధంగా ఇంత సంతోషంగా ప్రేక్షకులు అందరూ ఉంటారని మా సినిమా చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు నీరుడి అండి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఇవాళ అనుకున్నది సాధించాము. చాలా హ్యాపీగా ఉంది. నేను అప్పుడు చెప్పాను కదండి, చాలా ఇష్టపడి చేసాం సినిమా. మంచి సక్సెస్ కనిపిస్తుంది మాకు. సో ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి. ఈ సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మా డైరెక్టర్ గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా బెస్ట్గా, ఇంకా బెటర్మెంట్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఆదరణ ఉంటే ఆటోమేటిక్గా అందరూ సక్సెస్ అవుతారనేసి నిరూపిస్తున్నారు. ముందు కూడా థియేటర్లలో ఇలా క్రౌడ్తో నిండిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, మా మటన్ సూప్ రుచి చూడాలని, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరు తప్పుగా అనుకోకండి, వెజిటేరియన్లను సైతం మెప్పించే మా రెసిపీ అలా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇప్పుడే మటన్ సూప్ సినిమా చూసి వస్తున్నాను. సరే భోజనం ఉన్నాయా? సూప్ ఉంది కదా, ఉన్నాయా? సూప్ మాకు అక్కడ సూప్ ఉన్నట్లేదు. మాకు మొత్తం మటన్, చికెన్, మటన్ లివరు, ఇంకా అన్ని బోటి, ఇంకా కాళ్ళు అన్ని పెట్టేసినట్టుంది సినిమా చూస్తే మటుకు. నిజంగా ఒక శ్రీరామ్ కథ అంటే శ్రీరామ్ మన లైఫ్లో జరిగిన కథను చూపించారు. ఒక ఫైనాన్స్ పరంగా ఏంటి, లాస్ట్న సమయం వచ్చినప్పుడు చెప్తున్నాం కానీ ఈ పెళ్ళిళ్ళు పేరెంటలు వేస్ట్ రా అన్నట్టు. నిజంగా మన జీవితం పెళ్లి చేసుకుంటేనే తలకాయ పోటు అన్నట్టు. అంటే మనం అనుకుంటాం అంటే పెళ్ళి అయిన ఖచ్చితంగా అనుకుంటాడు, ఎందుకు చేసుకున్నానో, పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే కదా జీవితం బాగుంటుంది అనుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్న లైఫ్ సెటిల్ అది వేరే ఉంటుంది. కానీ సినిమాలో మటుకు చాలా బాగా చూపించారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ మీద, ఒక ఫైనాన్స్ డబ్బు మీద ప్రతి ఒక్కరు కూడా. అలాగే సినిమా అంటే ఒక ప్రతి ఒక్కరు చిన్న బడ్జెట్ అనుకుంటున్నాం. చిన్న బడ్జెట్ కాదు, ఇలాంటి సినిమా చూస్తేనే ఇలా నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ తర్వాత ఇంకా వేరే సినిమాలు తీయగల శక్తి వస్తుందండి. ఖచ్చితంగా చూడండి. ఈ శుక్రవారం చూసిన సినిమాలో నిజంగా మటన్ సూప్ సినిమా చాలా బాగుంది. అంటే నా
నాకు కడుపు నిండటమే కాదు, తీసుకెళ్ళి మా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఆ కడుపు కూడా నేను నింపుతాను ఖచ్చితంగా. చాలా బాగుంది సార్, కంగ్రాట్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా సార్, సూపర్ సార్, కంగ్రాట్స్ సార్. నిజంగా మటన్ తిని సూపు తాగినట్టుగా చాలా ఎంజాయ్ చేసామండి. కారణం ఏంటంటే ఆడదాని నిరంకుశత్వం అండి ఇది. మగవాడు ఎలాగా బాధపడతాడో ఆడదాని కోసం ఇవన్నీ కూడా దీంట్లో కళ్ళ కట్టినట్టుగా చూపెట్టారండి. చాలా బాగుందండి. అని నాకు మటన్ సూప్ చాలా బాగా నచ్చింది. యాక్షన్ రియల్గా ఉంది, ఎక్కడ ఓవర్ యాక్షన్ కనబడలేదు, ఫైట్స్ ఎక్కువ లేవు, ఇష్టం వచ్చినట్టు కానీ ఇది కానీ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను. నేను అసలు సినిమా చూసి కూడా 2 ఏళ్ల పైన అయింది. ఇప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ రామకృష్ణ చెప్పాడని చెప్పేసి నేను వచ్చాను. బాగుంది, ఎంజాయ్ చేశాను. 3 గంటలు ఇంట్లో కూర్చున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ సూపర్ హిట్ మూవీ. నాకు ఈ మూవీలో చక్రవర్తి క్యారెక్టర్ ఇచ్చారు, నెగిటివ్ షేడ్, బట్ ఒక ఫైనాన్సర్. థ్యాంక్ యూ సో మచ్. మనల్ని కొట్టాలని కూడా అది మా ప్రొడ్యూసర్ని. ఈ దీంతో అందరు కలిపి ఒక హిట్ కొట్టాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ హిట్, ఎక్సలెంట్. అండ్ చంద్ర గారు, ద హోల్ టీమ్, ఎవ్రీవన్. మీకు ఒక బోరింగ్ అనేది లేదు దీంట్లో. అండ్ నేను యాక్టింగ్ చేసినానని కాదు, బట్ యాక్చువల్లీ యాజ్ అ వ్యూయర్ యూ విల్ టెల్ దట్ ఇట్స్ అమేజింగ్ మూవీ మటన్ సూప్. ఇప్పుడే మటన్ సూప్ సినిమా చూడడం జరిగిందండి. ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మటన్ సూపులు, చేపల పులుసులు, హిందీ టైటిల్స్, ఏమీ సినిమాలు అనుకున్నాం. కానీ మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి కూర్చున్న తర్వాత మటన్ సూపు టేస్ట్ ఏందో తెలుస్తుంది మీకు. మటన్ సూపు ఉన్న పరిధి ఏందో తెలుస్తుంది మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు, వాళ్ళ పరిస్థితులు, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను చంపే కార్యక్రమాలు ఈ సినిమాలో మనం ప్రత్యేకించి చూడవచ్చు. సినిమా ఆద్యంతం మీకు ప్రతి సినిమా తర్వాత ఏందో జరుగుతుంది తెలుస్తుంది మనకి, కానీ ఈ సినిమా తర్వాత ఏం జరిగేది అనేది మనకు తెలియదు, మనం ఊహించలేము, మనం చూస్తూనే ఉండిపోతాం. అంత బాగుంది సినిమా, ఆర్టిస్టులు అంత బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. కథాకథనం నవీనంగాను, చక్కని ట్విస్టులతో చాలా బాగుంది. దర్శకుడు రామచంద్ర వట్టికూటి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చాలా చక్కగా రూపొందించారు. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు మనం రిలేట్ చేసుకున్నట్టుగా కాల్మనీ వ్యవహారంలో కానీ రకరకాల విషయంలో కానీ మనం రిలేట్ చేసుకోవాలంటుంది. కథాకథనం అద్భుతంగా ఉంది. మటన్ సూప్ సినిమా చాలా బాగుంది.